హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. అయితే మన ఎస్వి కమ్యూనికేషన్ ఛానల్లో మంచి మంచి టాపిక్స్ పెడుతుంటాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఒక మంచి మోటివేషనల్ స్పీచ్తో నేను మీ ముందుకు వచ్చాను ఈ లాంగ్ వీడియోలో. ఈ లాంగ్ వీడియో అందరూ చూస్తారు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారు, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఫ్రెండ్షిప్ అన్నాక చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ అన్నాక కొంతమంది మీతో ఉండకూడనటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే నేను అనుకున్నది ఏంటంటే, నా అనాలిసిస్ ప్రకారం సపోజ్ ఒక చిన్న పెట్ట కథ చెప్దాం. ఏంటంటే, ఒక ఫ్రెండ్ అనేవాడు మీకు నేను ఒక 10 రూపాయలు సాయం చేశాను. ఒక 10 రూపాయలు సాయం చేసేటప్పుడు ఆ 10 రూపాయలు సాయం చేసి మీరు 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి. మీరు సంపాదించిన 1,00,000 రూపాయలకి నేను ఇచ్చిన 10 రూపాయలే కారణం అని అనుకుంటే అది నా అమాయకత్వమా? చెప్పండి. అర్థమైందా? మన ఫ్రెండ్షిప్లో చాలామంది అలానే ఉంటారు. చేసింది చిన్న సాయమైనా పెద్ద ఆశలు పెట్టుకుంటారు మన మీద. అర్థమైందా? వాడు లేకపోతే, అంటే యాక్చువల్గా నేను లేకపోతే వాడు లేడు, నేను లేకపోతే వాడు పైకి రాలేడు, నేను లేకపోతే వాడికి ఆ మాత్రం ఇది ఉండదు అనుకొని చాలామంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరినీ దయచేసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన జీవితంలో మనకు వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు సాయం చేసేవి వాళ్ళు వాల్యూ పెంచుకోవడానికి ఇస్తారు తప్ప వాళ్ళు మనకేదో నిజంగా పైకి తీసుకురావాలని చేయరు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించావు. మీ అమ్మా నాన్న నీకు కేర్గా చూస్తారు. వాళ్ళ కేర్నెస్ లేదా అందులోన? నీ కష్టార్జితం లేదా? నీకంటూ తెలిసిన వాళ్ళతో నువ్వు కష్టపడి, నీకంటూ పడకపోయిన వాళ్ళతో నువ్వు వాళ్ళు ఇబ్బందులు పెడితే కూడా అవన్నీ తట్టుకొని నువ్వు పైకి వచ్చే నీ సహనం లేదా? చాలా ఉంటాయి. అంటే మన కష్టార్జితం మనకు తోడైతేనే మనం పై స్థాయికి ఎదగలం. అంతేగాని చాలా వరకు చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, వాడు సహాయం చేసేది తక్కువ, కానీ వాడి గురించి ఆశించేది ఎక్కువ. ఇలా తక్కువ చేసి ఎక్కువ ఆశించే వాళ్ళని పట్టించుకోవద్దు, దయచేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి, ఒక అమ్మాయి కోసం అంటారా, అమ్మాయిల కోసం ఇలా దెబ్బలాడుకొని వేరే విధంగా మనస్పర్ధలు పెట్టుకునే వాళ్ళు అంటే, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నా మొబైల్లో ఒక్క అమ్మాయి ఫోటో కూడా ఉండదు. మ్యాక్సిమం మీకు తెలుసో తెలియదేమో, కానీ నా వరకు అయితే మాత్రం ఒక్క అమ్మాయి ఫోటో కూడా మ్యాక్సిమం నేనైతే పెట్టుకోను. కాకపోతే నేనైతే గొప్పగా చెప్పడం లేదు, ఎందుకంటే వీలైనంత వరకు నేను ఫ్రెండ్స్తో ఇంతకుముందు గడిపేవాడిని. కాకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత, బిజినెస్గా ఇంప్రూవ్ అయిన తర్వాత కొన్ని మనస్పర్ధలు మా ఫ్రెండ్షిప్లో కూడా ఉన్నాయి. అయితే మా ఫ్రెండ్షిప్లో కూడా ఉన్న మనస్పర్ధలు ఎలాంటివంటే, మరీ అంత కోపతాపాలు, మరీ కక్ష కుళ్ళి పెంచుకునే విధంగా కాకుండా, వీలైనంత వరకు ఏదైనా ఒక సమస్య వస్తే మాట్లాడుకునే విధంగా, వీలైతే ఒక గొడవ జరిగింది ఒక ఫ్రెండ్కి, వీలైనంత వరకు మనం మంచిగా మాట్లాడుకుని ఏదో ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడిపోయిన తర్వాత చిన్న అవసరాలకైనా మాట్లాడే విధంగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు గొడవ అయిన తర్వాత మాట్లాడుకోవడం మానేస్తున్నారు. అసలు మీకు గొడవ అయింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీద. చాలామంది ఫ్రెండ్స్ చేసే తప్పు ఏంటంటే, మీకు గొడవ ఏంటది ఒక టాపిక్ మీద, కానీ వాటిని ఒక జీవిత శత్రువులా తీసుకొని వాళ్ళతో దూరంగా ఉంటుంటారు. అవన్నీ మీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారని అంటే వాళ్ళ ఆ విషయంలోనే చూడండి. తర్వాత వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అనుకోండి, ఖచ్చితంగా ఎవరు ఉండరు వాళ్ళతో మ్యాక్సిమం. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ రోజు నేను చెప్పాలనుకున్నది, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఈ లాంగ్ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.